టీచర్స్కి, అలాగే పిల్లలందరూ కూడా వాలంటీర్స్కి మీ అందరికీ ప్రైజ్లో పిల్లలు హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగరుడా జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు పూజనీయ స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా సమయం ఆయన మరి మా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, సంఘ పెద్దలు, స్త్రీ సమాజాన్ని, ఎవరి సమాజాన్ని, సంఘ స్కూల్ బిడ్డలు, వాలంటీర్స్ని, టీచర్స్ని ప్రతి ఒక్కరికి మీ చేతులు దీవించండి. VBS కార్యక్రమంలో మీరు ఈ రోజులు తోడైనా ఈ రోజు కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచి మా ప్రియులని బహుగా దీవించండి. టీచర్స్ని, వాలంటీర్స్ని, సంఘ పెద్దల్ని, అలాగే మరి సండే స్కూల్ బిడ్డల్ని, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని యాభై సంఘాన్ని మీ చేతులెత్తి దీవించండి. దినదేవులకు నింపి వచ్చి ఉన్న ప్రతి ప్రమాదం నుంచి విడిపించుకోవాలి. స్పాన్సర్స్ చేసిన ప్రతి బిడ్డలను చేతులెత్తి దీవించి రావాల్సిన దేవుని బిడ్డగా కుమరించుకోవాలి. ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగురానైనటువంటి నజరేయుడును నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థాంక్ యూ చెప్పరా. గాడ్ బ్లెస్. హల్లెలూయా హల్లెలూయా. నేను అడిగిన క్వశ్చన్ గుర్తుందా మీకు? ప్రైజ్ ది లార్డ్ ఎందుకు చెబుతారు? ఎవరైనా స్టూడెంట్స్లో పెద్ద వయసు అంటే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు మనిషి కనపడినప్పుడు మొట్టమొదటి ఒక దినంలో ఒక వ్యక్తి మనకి ఎదురైనప్పుడు మొట్టమొదటి చెప్పాల్సిన సంఘంలో కానీ ఎవరైనా కానీ ఎదురైనప్పుడు ఒక మాట చెప్తాం ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్ చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తారు. అప్పుడే ఎవరైనా సరే స్టూడెంట్స్ చెప్పకపోయినా మన స్టూడెంట్స్ చెప్పాలి. వాస్తవంగా ఇక్కడ పీజీ చదివేవాడు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివేవాడు ఉన్నారు. మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్ ఎప్పుడైనా ఈ మాట గురించి మీకు చెప్పే ఉంటారు. నెట్టి తెచ్చుకొని ఆ మాట చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను రాగానే ప్రైజ్ లార్డ్ మీకు చెప్పాను, నేను కూడా మీకు చెప్పాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు కాబట్టి వందనాలు అని చెప్తారు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు కాబట్టి ఆయన వందనాలు అని చెప్తున్నాం. రూపసన్న చెప్పాడు ఏంటంటే, ఎందుకు మనం ఒక మనిషి పడినప్పుడు మనం ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటామంటే, మనకు సజీవులుగా వచ్చి దేవుడు మనకు సజీవులుగా వచ్చి మన ఇద్దరిని కలుసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అని ముందుగా మనం బ్రతికి ఉన్నాము, మన ఇద్దరిని ఎదుర్కోవడానికి కారణమైన దేవుడు అని చెప్పి దేవుడు చెప్పుకుంటాము. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నాము కాబట్టి మన ఇద్దరు ఎదుర్పడ్డాము. అందుకని దేవుడిని మనం స్తుతిద్దాము. ప్రైజ్ అంటే స్తుతి. ఎవరిని స్తుతిస్తాము? దేవుడు. అందుకని మన ఇద్దరిని ఏర్పడ చేసిన దేవుడిని స్తుతిద్దాము అని చెప్పడం కోసం మనం ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. ఆ మాట చాలా మంది దూరం నుండి చెప్పారు, కానీ నా వినపడి మాత్రం రూపసంగా చెప్పాడు. క్లాస్ కొట్టండి. అయితే నేను చిన్నపిల్లలు చెప్తారేమో అని కొత్త నిబంధన తీసుకొచ్చాను. కొత్త నిబంధన అయినా కానీ అవకాశం మీ దగ్గర ఎన్నో బుక్స్ ఉండొచ్చు, బైబిల్ బుక్స్. అయితే రూపసందకి ఈ గిఫ్ట్ నేను సరే. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే నేను కొద్ది సమయం లేట్ అయింది. అయితే నేను ఇంటికి కూడా చెప్పాను ఇంటికి వస్తానని, సమయానికే వచ్చాను. అయితే ఇంతమంది ఉంటారు అని బ్యాప్టిస్ట్ సంఘంలో ఎంతమంది ఉంటారు నేను ఎప్పుడు చూడలేదు. నేను శుక్రవారం కూడా చూశాను పిల్లలందరినీ. చాలా మంది ఎందుకో తిరిగినట్టు అనిపించింది. ఎండలో
తల్లిదండ్రులు వేడికైనా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తయారు చేసి పంపి, లేదా మీకు ఆసక్తి లేకపోతే ఇంకా రాలేదు. ఇప్పుడు కూడా ఇంకా మంచి అమ్మాయి ఉంటారు మీరు. అవునా? అవునా? అయితే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దేవుడి కోసం మిమ్మల్ని పెంచాలి అని అదొక లక్ష్యం అయితే, మీరు దేవుడి గురించి నేర్చుకొని, దేవుడి గురించి తెలుసుకొని, మేము ఈ లోకంలో బ్రతకాలి, దేవుడి కోసమే బ్రతకాలి అని మీరందరూ చాలా ఆసక్తిగా వచ్చిన మీ అందరికీ అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి మీరే రాసుకుంటుకోండి. ఎందుకంటే మన లక్ష్యం ఈ బీబీసీ క్లాస్, సిబిసి క్లాస్ యొక్క లక్ష్యం ఏంటంటే లక్ష్యకరమైన అన్వేషణ. ఏ లక్ష్యం మనకి దేవుడు మనం సృజించాడు కాబట్టి ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయన చెప్పినట్టు మనం ఈ లోకంలో బ్రతికి మంచి పనులు చేస్తూ ఆయన ఇష్టకరంగా నడుచుకొని మనం ఆయన కొరకై జీవించి మరి పరలోకం చేరాలనేదే మన అన్వేషణ. కాబట్టి దీనికోసం మీరందరూ వచ్చినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఇది ఎన్నో రోజు? 4వ రోజు. 4వ రోజు. మరి 3వ రోజు మీరు పాఠం నేర్చుకుంటున్నారు. అదేంటంటే చెప్తారా ఎవరైనా? టైటిల్ చెప్పండి. 3వ రోజు టైటిల్ ఏంటంటే విశ్వాసంతో నడుచుట. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు దీపక్, ప్రియాంక, నాని. వీళ్ళు 3 కలిసి ఒక నిధిని కనుగొనడానికి బయలుదేరారు. నేను చెప్పట్లేదు కానీ మీకు ముందు 3 రోజుల్లో జరిగి ఉంటారు. దీనికోసం పేరు గారి మరి ఆయన జీవిత చరిత్ర తీసుకున్నారు ఈ వాక్యంలో. అయితే పేరు గారికి చెప్పకముందు ఒక నేను కథ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వింటేనే కదా కథ అర్థమయ్యేది కదా. అందుకని ఒక చిన్న కథ మీ ముందు ఉంచుతాను. ప్యారిస్లో ఒక కుటుంబం ఉంది. తల్లిదండ్రులు, వాళ్ళకి 3 బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డ 3 సంవత్సరాలు. ఏ ఊళ్ళో చెప్పాను? ప్యారిస్లో ఉన్న చిన్న పల్లెటూరు దగ్గరలో. అంటే మన భారతదేశంలో సత్తపల్లి, ఎంత దూరంలో సత్తపల్లి పల్లెటూరు కూడా ఉన్నాయి. అలాగే ప్యారిస్లో చిన్న పల్లెటూరులో ఒక కుటుంబానికి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు చిన్న వాళ్ళు 3 సంవత్సరాల వాళ్ళు. అయితే తండ్రి లెదర్తో అంటే మరి చర్మంతో చేసిన వస్తువుల్ని తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. చెప్పులు కానీ, బ్యాగులు కానీ ఇలాంటివి చేసి అమ్ముతూ ఉంటాడు. అయితే చిన్నవాళ్ళు మిగతా వాడిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా నాతో పాటు ఆ షాప్కి వెళ్తూ ఉంటాడు. షాప్కి వెళ్ళినప్పుడు వినాలమ్మా, మనము దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడి మాటలు మాత్రమే వినాలి.